ఈ రోజు మనము జ్యోతిశ్రీ గారి ఇంటికైతే వచ్చేసామండి. ఇక్కడికి ఎందుకు వచ్చాము ఏంటి అనేది వీడియోలో అయితే పూర్తిగా చూద్దాము. సో ఇక మేడం కూడా రెడీగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం రండి. హాయ్ మేడం చెప్తే మీ దగ్గరకు వచ్చా నేను. ఓకే. ఆ! సో మా ఫ్రెండ్ ఏం చెప్పింది అనేది చూద్దాం. ఇప్పుడు మా ఫ్రెండ్ ఏం చెప్పిందో చెప్పనా? పికిల్స్ గురించి. ఓకే. ఓకే. బాగా చేస్తారంటగా పికిల్స్. తను తీసుకెళ్లారంట. ఇప్పుడున్న హడావుడి లైఫ్ లో ఏంటంటే మన ఇంట్లో వంట చేసినా చేయకపోయినా ఒక పికిల్ ఉందనుకోండి చక్కగా ఆ రోజు పని అయిపోద్ది. సో అందుకని మనం కూడా ఎలాగో హడావుడిగా తిరుగుతూనే ఉంటాం కదా. అందుకే మీ దగ్గర పికిల్స్ తీసుకుందామని వచ్చాను మేడం. ఎలా ఉన్నాయి అసలు ఏమేమి ఉన్నాయి? వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి మేడం. రెండు ఉంటాయా? ఫోన్లే హాయిగా రెండు ఉంటాయి. ఎవరికి ఏది కావాలన్నా క్వాలిటీ ఎలా ఉంటుంది? ఎలా చేస్తారు? ఏ ఆయిల్స్ అయితే అది నెంబర్ 1 అండి. అది తీసుకుని వెళ్ళినోళ్ళు కూడా మన దగ్గర మంచిగానే చెప్పారు. ఓకే. టేస్ట్ అది కూడా బానే ఉందని చెప్పారు. టేస్ట్ బాగుందంటేనే నేను ఎంత దూరం వచ్చాను. వైజాగ్ ఆవిడ తీసుకున్నారు. ఆవిడైతే నాన్ వెజ్ అసలు తినరంట. ఆవిడ స్మెల్ కే బాగా ఓకే తినడం మొదలు పెట్టారా చెప్పారు. తినడం మొదలు పెట్టాలి ఆ స్మెల్ కే బాగుందని చెప్పారు. వాళ్ళ పిల్లల కోసం అని తీసుకున్నారు. అవునా? ఆవిడ తినరు, పిల్లల కోసం తీసుకున్నారు. పిల్లల కోసం తీసుకున్నారు. స్మెల్ అయితే స్మెల్ కే కమిట్ అయిపోవాలనిపిస్తుంది అన్నారు. అనుకున్నా. ఓకే. సో బాగున్నాయంట నేను విన్నాను. సో అందుకని ఇంకేంటంటే మనకి ఈ బిజీ లైఫ్ లో కొంచెం డైలీ ఒక పచ్చడి ఉంటే ఇంకా బెటర్ గా ఉంటది కదా అని చెప్పి మాకు నియర్ బై ఉంది అని వచ్చాను. సో ఇంకేంటి మేడం ఏమేమి పికిల్స్ ఉన్నాయి చెప్తారా? ప్రెజెంట్ అయితే మటన్ ఉంది, మటన్ బోన్లెస్ ఉంది, చికెన్ బోన్లెస్, చికెన్ బోన్స్, గోంగూర పండుమిరపకాయ, కాలీఫ్లవర్, ఉసిరికాయ, చింతకాయ, వంకాయ, చిక్కుడుకాయ అన్ని ఉన్నాయి. నాకు ఇది కావాలి అని పర్టికులర్ గా చెప్తే అది చేసి పెడతాను. ఇప్పుడు మనకి ప్రెజెంట్ నాటు కూడా ఉంది, చెయ్యాలి. మన ఆంధ్ర అంటేనే పికిల్స్ కి స్పెషల్. భీమవరం వాళ్ళు ఇచ్చారు నాటుకోడి 1 కేజీ పంపించమని ఆర్డర్ ఇచ్చారా? అది పంపించాలి చేసి. ఓకే అండి పికిల్స్ ఒకసారి చూద్దాము. మంచి గుమగుమలు అయితే వస్తున్నాయి మేడం ఇక్కడ పెట్టంగానే. నిజంగానే చాలా బాగున్నాయి. ఇది మ్యాంగో అండి, ఇది మ్యాంగో పికిల్. ఓకే. ఇది పండుమిర్చి గోంగూర. పండుమిర్చి గోంగూర కలిపి పట్టారా? అలా కూడా పడతారా? ఓకే. ఇది వచ్చి చికెన్ బోన్లెస్. చికెన్ బోన్లెస్. బోన్స్ వేరే బోన్లెస్ వేరే ఉంటుందా? ఇది వచ్చి ఉసిరికాయ. ఉసిరికాయ ఓకే తినాలండి, డెఫినెట్ గా తినాల్సిన పచ్చడి అది. ఇది పండుమిర్చి. ఓకే. ఇది టమాటా. టమాటో. ఇది కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ కూడా పట్టారా? సేల్ అవుతుంది అది కదా, బాగుంటది అది. కాలీఫ్లవర్, ఉసిరికాయ. ఇది అదని ఏం కాదండి, ఇది మటన్. మటనా ఇది? ఇక నాన్ వెజ్ మటన్ బోన్లెస్. ఇది బోన్లెస్. ఓకే మేడం ఇప్పుడు ఈ ఆయిల్స్ ఉన్నాయి కదా అవి ఏం వాడతారు? ఆయిల్ అయితే శనగ నూనె అండి, గానగ నుంచి తీసుకొస్తాను. గానగ నూనె వాడాలా? కారం మట్టికి నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటా. ఎండుమిర్చి అవి తీసుకొచ్చి నేనే ఆడిచ్చి చేస్తా. అన్ని ఇంట్లో తయారు చేసి వేస్తాను. మసాలాలు అయినా సరే అప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసి కలుపుతాను. అట్లా అయితే టేస్ట్ బాగుంటాయి కదా. ఇట్లా ప్యాకింగ్ ఇలాగా చేసి ఇలా ప్యాక్ చేసి పంపిస్తాను. ఓకే. ఇప్పుడు యుఎస్ కి అట్లా వాటికి అదర్ స్టేట్స్ కి పంపాలన్నా ఇలాగ మనకి పంపిస్తారు. వెళ్ళి కూడా మనకి వెళ్ళాయి ఆల్రెడీ. ఓకే. సో మీకు ఇంకా అదర్ స్టేట్స్ కి పంపించాలన్నా చక్కగా ప్యాకింగ్ అయితే ఎక్కడ లీక్ అవ్వకుండా ప్యాక్ చేసేసి నీట్ గా అయితే పార్సల్ పంపించేస్తారండి. ఎవరికైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కావాలి అనుకుంటే పూర్తిగా ఇంటి తరహాలో ఉండే పచ్చళ్ళు అండి. చక్కగా గానుగ నూనె వాడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి చాలా బాగుంటుందండి, శుచి శుభ్రంగా మన ఇంటి తరహాలో ఉంటాయి అన్నమాట ఈ పచ్చళ్ళు. కాబట్టి అసలు మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది. మీరు ఒకసారి తెప్పించుకోండి, మీరు కూడా చెప్తారు. నేను కూడా మా ఫ్రెండ్ చెప్తే వినే వచ్చాను ఇక్కడికి. సో మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మరి మనం తీసుకోవాలంటే రేట్ తెలియాలి కదా, రేట్లు కూడా చెప్తానండి. మేడం అసలు ఎంత రేట్ ఒకసారి చెప్తారా? నాకైనా మట్టికి ఏదైనా కేజీ 400. కాకపోతే మ్యాంగో పికిల్ ఒక్కటే రేట్ ఎక్కువ. మ్యాంగో రేట్ ఎక్కువ. ఎందుకంటే అది కాయ వచ్చే 50 రూపీస్ పడింది నాకు. అవునవునులే ఉంటదిగా, ఒక్కొక్కటి కాదు కదా అనుకున్నా. లేదు వెజ్ ఏదైనా కేజీ ఏదైనా 400, వెజ్ పావు కేజీ మనకి 100 రూపీస్ పడుతుంది. ఓకే. ఇప్పుడు మ్యాంగో పికిల్ మట్టికి పావు కేజీ 150. పావు కేజీ 150 పడుతుంది. మరి నాన్ వెజ్ మట్టికి బోన్లెస్ ఏమో, చికెన్ బోన్లెస్ ఏమో 350. చికెన్ బోన్లెస్ 350. బోన్స్ మట్టికి ఇది 300. అంటే క్వాంటిటీ ఎంత వస్తుంది?
పావు కిలో. పావు కిలో. నేను చెప్పేవన్నీ పావు పావు కిలో కిలో రేట్. కేజీలు కాదు. పావు కిలో రేట్ కేజీ అయితే నేను 10 కేజీలు తీసుకెళ్దాం కాదా? కాదు. పావు ఈ కేజీ. మటన్ మటుకి పావు కిలో, మటన్ గాని ఫ్రాన్స్ గాని నాటుకోడి గాని పావు కిలో 500. పావు కిలో 500. ఓకే. సో ఏంటంటే మనకి వాడే ఆయిల్స్ కానివ్వండి అవన్నీ కూడా మీరు మంచి వాడుతున్నారు కాబట్టి ఆ కాస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా. నేనైతే ఇప్పుడు మటన్ అండ్ చికెన్ పికిల్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. వీటితో పాటుగా కాలీఫ్లవర్ కూడా. ఇది వచ్చి గోంగూర అలాగే పండు మిర్చి పికిల్ అండి. మామూలుగా అయితే సపరేట్ గానే చూస్తూ ఉంటాము. సో ఇక్కడ వచ్చేసి కాంబినేషన్ లో చేశారు. చాలా రేర్ గా చేస్తారు. ఇది కూడా చాలా బాగుంటదంట. టేస్ట్ చేద్దాము. మేడం అయితే ముందు కొంచెం రైస్ కూడా పెట్టేశారండి. టేస్ట్ చేయండి, మీకు నచ్చితేనే తీసుకోండి అంటున్నారు. తినే ప్రతి ఒక్క మెతుకు మీద వాళ్ళ పేరు ఉంటదంట. సో ఈ రోజు ఇది నేను తినాలని ఉన్నట్టుంది. అన్నదాత సుఖీ భవ అండి. ఓకే, నేను ఒక 3 రకాలు అయితే వేయించుకున్నానండి. ఇక్కడ మటన్ పిక్కెల్ ఒకటి ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. అండ్ చింతకాయ, ఇది చింతకాయ. ఇది వచ్చేసి మనకి పండు మిర్చిను గోంగూర అన్నమాట. మీకు పండు మిర్చి గోంగూర కనిపిస్తున్నాయి చూడండి. 2 కలిపి చేశారు కదా, టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే ముందు మటన్. సో మటన్ పిక్కెల్ అయితే నేను టేస్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సూపర్ అండి, అమోఘం, చాలా బాగుంది. మంచి టేస్ట్ ఉన్నాయి. చక్కగా వేడి వేడి అన్నంలో ఇలా పికిల్స్ వేసుకుని కూడా తినేయచ్చు, అంత బాగున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చింతకాయ టేస్ట్ చేస్తున్నా. చింతకాయ పికిల్ ఒక్కో ముద్ద తిందాము. సో మీరు నియర్ బై ఉంటే ఎవరైనా విజిట్ చేసి తీసుకోండి, చక్కగా చాలా బాగుంది. చింతకాయ పికిల్ తింటున్నా, బాగుంది. ఇంకొకటి ఉంది, అది కూడా టేస్ట్ చేసేసి ఏది బాగుందో చెప్తాను. చాలా బాగుంది. ఇప్పుడు గోంగూర పండు మిర్చి, ఎందుకంటే ఈ 3 తీసుకుందామని డిసైడ్ అయ్యాము. ఆయిల్స్ కూడా అండి శనగ నూనె అని చెప్పారు కదా, కరెక్ట్గా తెలుస్తుందండి శనగ నూనె. డిఫరెంట్ టేస్ట్ ఇదైతే, బాగుంది. పండు మిర్చి కాబట్టి మంట ఉంటుంది, అయినా బాగా కాదు కానీ కొంచెం తెలుస్తుంది. చింతకాయతో పోలిస్తే తెలుస్తుంది అన్నమాట. కానీ దేనికదే 3 సూపర్గా ఉన్నాయి. అలా డబుల్ ప్యాకింగ్ వస్తుంది అన్నమాట. డబుల్ ప్యాకింగ్ లీక్ అవుతుంది కదా. అక్కడే ఉంది. ఇది వచ్చేసి కింద కాలీఫ్లవర్. ఓకే, టేస్ట్ చేశానండి, చాలా బాగున్నాయి. సో నేనైతే ఇప్పుడు ఒక 4, 5 తీసుకున్నానండి పార్సిల్స్. ఒకటి వచ్చేసి మనకి గోంగూర చెప్పాను కదా, గోంగూర పండు మిర్చి అని, అదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ కాలీఫ్లవర్ ఒకటి, అలాగే మటన్ ఒకటి, అండ్ చికెన్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉసిరికాయ పచ్చడి అండి. ఉసిరికాయ డైలీ ఒకసారైనా తినాలి అంటారు కదా, సో అందుకని ఉసిరికాయ కూడా తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. నేను అనుకున్న దానికన్నా కూడా చాలా చాలా బాగున్నాయి. స్టేట్స్ లో కానీ ఇంకా ఎక్కడైనా పార్సిల్ అన్నారండి, ఇలా పార్సిల్ అయితే చేసి పంపిస్తారండి. చక్కగా లీక్ అవ్వకుండా 2 ప్యాకింగ్స్ అయితే వస్తాయి లోపల, నీట్ గా పార్సిల్ చేసి పంపిస్తారు. నియర్ బై ఉంటే విజిట్ చేసి తీసుకోండి, లేదంటే పార్సిల్ అయినా ఉంది. పావు కేజీ దగ్గర నుంచి కూడా మీకు కొరియర్ అయితే చేస్తారు. షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది.